పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యుడి వంటింటిపై గ్యాస్ పిడుగులా పడ్డాయి. మళ్లీ పాత రోజుల్లా కట్టెల పొయ్యిపై వంట చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొంటోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అక్కడ రాకెట్లు కావచ్చు, బాంబులు కురిపిస్తుంటే మన దగ్గర మాత్రం గ్యాస్కి సంబంధించిన గుదిబండ సామాన్యుడి పైన పిడుగులాగా పడడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో చమురు కావచ్చు, అలాగే గ్యాస్ ధరలు మిన్నంటిపోవడం జరిగింది. అసలు సప్లై లేక కూడా చాలా చోట్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఇందులో భాగంగానే చాలా హోటల్స్ కూడా ఏదైతే కమర్షియల్కి సంబంధించిన గ్యాస్ లేకపోవడం, అనుగుణంగా సప్లై లేకపోవడం వల్ల ఇప్పటికే బెంగళూరులో రెస్టారెంట్స్లో కూడా మూసివేయడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించి ఉస్మానియా క్యాంపస్ లాంటి ప్రాంతాల్లో కూడా కట్టెలపైనే వంటలు చేయాల్సిన అవసరం వస్తుంది. విద్యార్థులకి కొన్ని మెనూలో చేంజెస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించే పదార్థాలు ఏవైతే వాటి మెనూలోకి వెళ్ళి తీసివేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ హాస్టల్స్లో మాత్రం రసంలో అవ్వచ్చు, సాంబార్ లాంటివి పెట్టడం జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం ఉడికిచ్చే పదార్థాలు ఏవైనా ఉన్నాయో వాటన్నిటి కూడా మెనూలోకి వెళ్ళి తీసేసామని కూడా హాస్టల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనం డొమెస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ప్రతి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం అది కనెక్టివిటీ కావడం లేదు. మొబైల్ ద్వారా ఫోన్ చేస్తే మాత్రం అది డిస్కనెక్ట్ కావడం జరుగుతుంది. సో ఒక పక్క ప్రభుత్వం సరిపడే నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ మాత్రం సామాన్యుడు మరి బుక్ చేసుకుంటే కూడా బుక్ కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా అపోజిషన్ లీడర్లు కూడా అక్కడ గొంతెత్తి నినాదిస్తున్న పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఏదైతే గ్యాస్ సప్లై లేదు అని చెప్పేసి మరి మోడీ ఏం చేస్తున్నారని కూడా వారు వాపుతున్న పరిస్థితి. సో ఏదేమైనప్పుడు కూడా ఇంత పరిస్థితులు రోజు రోజుకి అధ్వాన్నంగా తయారవుతున్నప్పటికీ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా కొంచెం బాధ్యత రాహిత్యం అని చెప్పుకోవచ్చు. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మా గ్యాస్ను కొంతమందికి 500కి 5 గ్యాస్ని ఇస్తామని చెప్తున్న నేపథ్యం మరి ఈ పథకం ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. సో కొద్దిమందికి వచ్చినప్పటికీ కూడా ఆ కొద్దిమంది కూడా ఇప్పుడు రాని పరిస్థితి తలెత్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిత్యావసర సరుకులకు సంబంధించి ఈ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంటే మొత్తం అయిపోయే కంటే ముందే ఇట్లాంటి సమస్య వస్తుందని అందరికీ తెలిసిందే. సో దానికి తగ్గట్టుగా నిల్వలు ఉంచుకుంటే ఎట్లాంటి గూగుల్స్ ప్రచారం ఏది వచ్చినా సరే దానికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. నిల్వలు ఉన్నాయా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. దానికి నిదర్శనమే ఇప్పుడు గ్యాస్కి సంబంధించి మనం బుక్ చేసుకుంటే మొబైల్లో డిస్కనెక్ట్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా చాలా మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. సో మొత్తంగా కరోనా నేపథ్యంలో ఎట్లాంటి విషయాలనైతే నేర్పించడం జరిగిందో ఇప్పుడు అందరూ కూడా వంట గ్యాస్ పైనే ఆధారపడడం జరిగింది. కానీ ఇప్పుడు కట్టెల పొయ్యిలే దిక్కయ్యేటట్టు పరిస్థితికి తలెత్తుతుంది. ఎందుకంటే బొగ్గులు కావచ్చు, కట్టెలే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవే దిక్కుగా తోస్తున్న పరిస్థితి. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం మరొకసారి కరోనా లాగా అందరూ కూడా గ్రామాలకు ప్రయాణం చేసే అవకాశం కనబడే సూచనలు కూడా కనబడడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని గ్యాస్ నిల్వలు కావచ్చు వెంటనే ఏదైతే సామాన్యులకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కొరకు మేము అందించే సమాచారం కోసం సమయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.